విశ్వాసుల కంటే దైవజనులకు ఎక్కువ జ్ఞానం ఉంటుంది. వారిలో ఉన్న జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలంటే దైవజనులు ఎదుట అణిగిమణిగి ఉండాలి. వారి పట్ల వినయం విధేయత కలిగి ఉండాలి. విశ్వాసుల కంటే దైవజనులకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. దైవజనులు విశ్వాసుల్లోని చెడు లక్షణాలు ఉన్నప్పుడు దైవజనులు వాక్యం ద్వారా గద్దించేవారుగా ఉంటారు. గద్దించేవారుగా ఉంటే విశ్వాసులు ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది దైవజనులు గద్దిస్తున్నారని దైవజనుల మీద కక్షలు పెట్టుకునేవారుగా ఉంటారు, పగలు పెట్టుకునేవారుగా ఉంటారు, ద్వేషాలు పెట్టుకునేవారుగా ఉంటారు, కోపాలు పెట్టుకునేవారుగా ఉంటారు, చర్చి మానేసేవారుగా ఉంటారు. దైవజనుల పట్ల వినయం విధేయత లేకుండా దైవజనుల్ని దూషించేవారుగా ఉంటారు, దైవజనులు కొట్టేవారుగా ఉంటారు. అలా మనం ప్రవర్తించేవారుగా ఉంటే విశ్వాసులే నష్టపోయేవారుగా ఉంటారు. విశ్వాసుల జీవితం నాశనం అయిపోయేదిగా ఉంటుంది. వారు ఆత్మీయ జీవితంలోని ఎదగలేరు. విశ్వాసుల కంటే దైవజనులకు ఎక్కువగా జ్ఞానం ఉంటుంది. దైవజనులు గద్దించినా కానీ దైవజనుల పట్ల వినయం విధేయత కలిగి అణిగిమణిగి ఉన్నప్పుడు వారి దగ్గర మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. దైవజనులు పట్ల వినయ విధేయత లేకుండా వారికి లోబడకుండా ఉండేవారంగా ఉంటే మనమే నష్టపోయే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, పై అధికారులకు మనం లోబడి జీవించే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు.